కూలీ వర్సెస్ వార్ 2 గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. 2 మూవీస్ ట్రైలర్స్ అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిపోయినాయి. మీరు కూడా చూసారనే అనుకుంటున్నాను. ఇంకా వార్ 2 విషయానికొచ్చేస్తే ఇందులో ఉన్న ఇద్దరు హీరోస్ సోల్జర్సే. బట్ వాళ్ళిద్దరూ ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? అసలు విలన్ ఎవరు అందులో? హీరోయిన్‌తో కూడా ఫైట్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఇదొక సర్ప్రైజ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇంకా కూలీ మూవీ విషయానికొచ్చేస్తే ట్రైలర్‌లో కాన్సెప్ట్ అయితే ఏమీ అనిపించలేదు నాకు. జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఇచ్చినట్టు ఉంది అంతే. అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ట్రైలర్ అంటే 2-3 మినిట్సే ఉంటది కాబట్టి ఆ పెద్ద యాక్టర్స్ షార్ట్స్ చూపించే వరకే ట్రైలర్ అయిపోయింది. ఇంటర్వ్యూస్లో కూడా స్టోరీని ఏం రివీల్ చేయట్లేరు. సేమ్ క్యారెక్టర్స్ గురించే మాట్లాడుతున్నారు. ఆబ్వియస్గా బయట నడుస్తున్న టాకే ఇది. లోకేష్ ఎప్పుడు అంతే ఏమీ రివీల్ చెయ్యరు అని. ఆల్రెడీ ఇప్పటికే మూవీకి చాలా హైప్ ఉంది. సో ఇంకా రివీల్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి జనాలకి. మళ్ళీ అది రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. దానివల్ల మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఏమీ రివీల్ చేయట్లేరు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మనకు తెలిసిందే అనిరుద్ధ్ గురించి. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చారు అని చెప్పేసి. అనిరుద్ధ్ వన్స్ అగైన్ ఫర్ రజనీ. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో లోకేష్ గారు ఒక మాట కూడా చెప్పారు. ఇందులో చాలా తక్కువ సీజీ షార్ట్స్ యూజ్ చేశారంట. యాక్షన్ సీన్స్లో అయితే గ్రీన్ స్క్రీన్ షాట్సే వాడలేదంట. ఒకవేళ వాడినా కూడా 2-3 షాట్స్ వరకే వాడారంట. రియల్ లొకేషన్స్లోనే తీశారంట. సో బాగుంటుంది అని అనిపిస్తుంది చూడ్డానికి. అందరికీ వార్ 2 ఎన్టీఆర్ స్క్రీన్ టైం గురించి డౌట్ ఉండే. బట్ నాగవంశీ గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు దానిపైన. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ నుండి లాస్ట్ వరకు ఉంటారని. సో టైగర్ ఫ్యాన్స్కి అయితే పండగే. ఆయన ఇంట్రొడక్షన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది అని రీసెంట్గా చెప్పారు. ఇంకా యాక్టర్స్ మార్కెట్ అండ్ బిజినెస్ విషయానికి వచ్చేస్తే ఎన్టీఆర్కి ఎక్కువ కంపేర్ టు నాగార్జున. బట్ ఇది నాగార్జున కంబ్యాక్ లాగా తెలుస్తుంది. ఎందుకనంటే ఆయన లుక్స్ అండ్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు. సో కొత్తగా ఉంటుంది. రజనీకాంత్కి కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. హృతిక్ రోషన్కి కూడా బాగానే ఉంది. బట్ రజనీకాంత్కి ఉన్నంత అయితే లేదు. కాస్టింగ్ చూసుకుంటే కూలీయే టాప్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఇందులో చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రయారిటీ అయితే ఎక్కువగానే ఉంటుంది అనిపిస్తుంది. చూడాలి మరి. ఈ 2 మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి ఆగస్ట్ 14కి. సో థియేటర్స్ కాంట్రవర్సీ కూడా ఎక్కువైపోతుంది. ఇది మెయిన్గా ఐమాక్స్ స్క్రీన్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఎందుకనంటే అందులో స్క్రీన్స్ పెద్దగా ఉండడం వల్ల ఫస్ట్ ఎవరైనా కూడా చూడడానికి ప్రయారిటీ దానికే ఇస్తారు. మనకి టోటల్గా 33 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో వైఆర్ఎఫ్ వాళ్ళే ముందున్నారు. ఎందుకనంటే కొలాబరేషన్స్ కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఐమాక్స్తో. అన్ని ఐమాక్స్లో వార్ 2 ఉండబోతుంది అప్ టు 2 వీక్స్ అని కన్ఫర్మ్ చేశారు. మల్టీప్లెక్సెస్లో కూడా వార్ 2కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఓన్లీ ఏషియన్ తప్ప. ఏషియన్ ఒకటే కొంచెం కూలీకి ఫేవర్లో ఉంది. కంపేర్ టు ఏషియన్ పీవీఆర్ ఐనాక్స్ పెద్దవి కూడా. సో 30% స్క్రీన్సే వెళ్తున్నాయి కూలీకి. ఓవర్సీస్లో కూడా కూలీ డామినేషన్ ఉంటుంది అని అంటున్నారు. బట్ నాకెందుకో డౌటే. ఎందుకనంటే హిందీ మార్కెట్ పెద్దది అక్కడ కూడా. ఎంత ఆమిర్ ఖాన్ ఉన్నా కూడా నాకు అక్కడ వార్ 2 డామినేషనే ఉంటుందేమో అని అనిపిస్తుంది ఓవర్సీస్లో. తమిళ్లో అయితే గట్టిగా కలెక్షన్స్ వస్తాయి, అందులో డౌటే లేదు. బట్ వేరే దగ్గరే కొంచెం డౌట్ అనిపిస్తుంది కూలీకి. బట్ లాస్ట్కి కంటెంట్ ఏది బాగుంటే దానికే జనాలు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంత స్క్రీన్స్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఒకవేళ కూలీ బాగుంది అని అంటే జనాలు ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. అండ్ లోకేష్ గారు కూడా చెప్పారు ఆగస్ట్ 14th ఆడియన్స్ విల్ గివ్ ద ఆన్సర్ అని చెప్పేసి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కూడా కూలీ డామినేషన్గా ఉంటుందనే అనిపిస్తుంది. బట్ చూడాలి. ఓవరాల్గా అయితే సన్ పిక్చర్స్తో కంపేర్ చేస్తే వైఆర్ఎఫ్కి డామినేషన్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడైనా ఓవర్సీస్లో అయినా కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అయితే వార్ 2 డామినేషనే ఎక్కువ ఉంది కూలీ కంటే. బట్ ఓవరాల్గా టాక్ ఏది మంచిగా ఉంటుందో అది క్లిక్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయము. అసలు సోలో డేట్స్లో రిలీజ్ పెట్టుకొని ఉంటే ఇదంతా ఉండేదే కాదు అసలు. బట్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో తెలీదు మరి. వార్ 1 అయితే చాలా బాగుంటుంది. సో దీనికి కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అండ్ నాగవంశీ గారికి ప్రమోషన్స్ అవన్నీ ఎలా చేయాలో కూడా బాగా తెలుసు. ఆయనకు చెప్పనవసరం లేదు. సో ఇక్కడ ఆయన చూసుకుంటాడు అనే భరోసా అయితే ఉంది వైఆర్ఎఫ్ వాళ్ళకి. నేనైతే 2 మూవీస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం మరి నాకేది నచ్చుతుందో. అండ్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కూలీనే. ఇది నా ఒపీనియన్, మళ్ళీ వేరేలా అనుకోకండి. మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్సో అండ్ ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.